అనగనగనగా ఒక ఊళ్ళో రాము, సోము అనే ఇద్దరబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇద్దరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాసులో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు. చక్కగా బడికెళ్ళి బాగా చదువుకునేవాడు. మంచి మార్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తిగా వ్యతిరేకము. బడికి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడూ అక్కడ ఇక్కడ గోళీలు, బొంగరాలు ఆడుతూ కాలం వృధా చేసుకుంటూ ఉండేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడుతూ ఉండేవారు. రామును చూసి బుద్ధి తెచ్చుకో, వాడెంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రాముని మెచ్చుకుని సోమును కోపగించుకునేవారు. దాంతో సోముకి రాము మీద ఆగ్రహం ఏర్పడింది. రామును ఎలాగైనా దెబ్బతీయాలి అనుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు. పుస్తకాలు పోయినందుకు రాము చాలా బాధపడ్డాడు. తిక్క బాగా కుదిరింది అనుకున్నాడు సోము. పరీక్షలు దగ్గరికొచ్చాయి. రాము చాలా చక్కగా పరీక్షలు రాశాడు. సోము మాత్రము సరిగ్గా రాయలేకపోయాడు. పరీక్షా ఫలితాలొచ్చాయి. రాము ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. సోము మాత్రం పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు సోము రాము దగ్గరికెళ్ళి, నీ పుస్తకాలు పోయాయి కదా, పరీక్షలో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు. అందుకు రాము, నేనే రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని, నోట్సులు రాసుకునేవాడిని, అవసరమైన పద్యాలు సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను అన్నాడు. ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవటం ప్రారంభించాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.